హాయ్ హలో హవ్ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ పొద్దున్నే పాలు ఇరిగిపోయాయి. సో ఏదైనా చేద్దాం అనుకొని పాలను పనీర్ చేసుకుందామంటే 1/2 లీటర్ పాలే కొంచెమే వచ్చింది. సో దీంతో కలాకాండ్ చేసుకుందామని స్టవ్ ఆన్ చేశాను, గీ పోసుకున్నాను. నెక్స్ట్ ఆ కలాకాండ్ ఉందని మొత్తం దాంట్లో వేసేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటూ ఆఫ్టర్ దట్ షుగర్ ఒక 3-4 స్పూన్స్, షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ, 3-4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. కలుపుతూ ఉండాలి. అది కొంచెము కావాలనుకుంటే బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు చూసుకోవచ్చు, లేదు అని అంటే లైట్ బ్రౌనిష్ వరకు కూడా చూసుకోవచ్చు. కొంతమంది బాగా మాడిన కలాకండ్ అంటే ఇష్టము, కొంతమందికి అలా ఉంటే ఇష్టం. గులాబ్ జామ్ కూడా చేసుకున్నాము, బాగుందా. మామిడి గులాబ్ జామ్ తినమంటే దాన్ని మొత్తం క్రష్ చేసేసి లిక్విడ్ చేసి నాకు ఇది వద్దు ఇంకా మళ్ళీ లడ్డు కావాలన్నాడు. మునగాకులు ఆరోగ్యానికి చాలా మంచిదంట. దాన్ని ఎండబెట్టి పొడి కొట్టుకొని రోజు కర్రీలో కొంచెం వేసుకుంటే కాల్షియం వస్తుందని. చూసారు కదా, వెన్న కాదు పాలామే పెరుగులో మిగడంతా తీసేసాను. లైట్గా రోస్ట్ అవుతుంది, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటున్నాను. మావాడైతే ఆగనే ఆగట్లేదు, తొందరగా ఎప్పుడు తిందాం నాకు అది కావాలని అంటున్నాడు. కొంచెం రోస్ట్ అయిపోయాక కొంచెం సేపు వెయిట్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే హియర్ ద కలాకాండ్ రెడీ. హోమ్ మేడ్ కలాకాండ్. నాకు వచ్చినట్టు నేను ట్రై చేశాను, మీకు వచ్చినట్టు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఎలా అయిపోతే బాగుందా? బాగుందంట, మావాడికి నచ్చిందంట. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి.